స్థానిక బుర్రిపాలెం రోడ్లోని పశువైద్యశాలలో గురువారం ఒక పశువు గర్భకోశంలో 7 రోజుల వయసు కలిగిన పిండాన్ని ప్రవేశపెట్టారు. పశుసంవర్ధక శాఖ గణాంక అభివృద్ధి సంస్థ సీఈఓ ఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో చేబ్రోలు పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, ఉప్పలపాడు పశువైద్యాధికారి డాక్టర్ మల్లయ్య ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా సీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పశువుల్లో కృత్రిమ గర్భధారణతో మేలుజాతి పశువులు అభివృద్ధికి 7 తరాలు పడుతుందన్నారు. పిండ మార్పిడి విధానంతో 3-4 ఏళ్లలో మేలుజాతి గేదెలు, ఆవులు, ఆంబోతులను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ విధానం అమల్లోకి వచ్చిందని చెబుతూ దీనిపై పశువైద్యులు సిబ్బందికి శిక్షణనిచ్చామన్నారు. ఈ విధానంలో రాష్ట్రంలో ఇప్పటికీ 52 దూడలు జన్మించినట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో ఎంపిక చేసిన 5 జిల్లాల్లో ఇప్పటికీ 10 పిండ మార్పిడులు చేశామని, జనవరి నాటికి 100 పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దరావూరు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, బుర్రిపాళెం పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.